జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి తిరుమలలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నకిలీ బాబాలు పీఠాధిపతులు పెరుగుతున్నారని ఆరోపించారు. దేశంలో ఇద్దరే అసలైన శంకరాచార్యులు ఉన్నారని అన్నారు. ఆది శంకరాచార్యులపై తప్పుడు ప్రచారాలను ఖండించేందుకు తిరుపతిలో 400 మంది పండితులతో సభ ఏర్పాటు చేశామన్నారు గోవిందానంద సరస్వతి. శేఖర భారతి అని ఆయన శృంగేరి నుంచి వచ్చారు. నేను శంకరాచార్య అని చెప్పుకుంటున్నారు. అది తప్పు. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో చెప్తున్నాం, ఆది శంకరాచార్యుల వారికి ద్రోహం చేస్తున్నారు. అటువంటి ద్రోహ కార్యాలు చెయ్యకూడదు. కాబట్టి మీరు ఉత్తరాధికారిగా ఉంటే ఉత్తరాధికారిగా ఉండండి, అంతే. ఆయన ఇప్పుడు మొన్న శ్రీశైలంలో వెళ్ళినప్పుడు బలవంతంగా అమ్మవారి గర్భగృహంలోకి వెళ్ళిపోయారు, పాపం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిపోయింది వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో అంతా అకౌంట్ అంతా లెవెల్ అయిపోతుంది కదా. ఇక్కడ ఏమిటి ఆఫరింగ్లు లేవు. పీఠాధీశులు అయితే పూర్ణగమ స్వాగతంతో తీసుకొస్తారు. పీఠాధీశులు అయితే అక్కడ ఏనుగు వెళుతుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈయన పీఠాధీశుడు కాదు అనేది నిర్ణయం ఇప్పుడు తిరుమల తిరుపతిలో అయిపోయింది.